కొంతమందికి ఏం కార్యం జరిగిందో తెలుసా? వాళ్ళు వేరే బిడ్డని, తల్లిదండ్రులు లేని బిడ్డను తెచ్చుకొని పెంచుకోవటం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళకి సంతానం కలిగించాడు దేవుడు. ఇన్ని కార్యాలు ఉన్నాయి, అట్లాంటి సాక్ష్యాలు ఇన్ని ఉన్నాయి. అన్ని సంవత్సరాలు వీళ్ళకి పిల్లలు లేరు, ఒక బిడ్డను తీసుకొచ్చుకొని ఆ బిడ్డను పెంచుకోవటం మొదలు పెట్టినాక వీళ్ళకి పిల్లలు అయ్యారు. అది లేరు 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 సావాలి సావాలి దరిద్ర మాటలు మాట్లాడతావు, పనికి మాలిందనా అనకూడదు. అట్లా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. 90 ఏళ్ల శారాగి సాకును పుట్టించినవాడు, నవ్వు పుట్టించినవాడు నా దేవుడు. రిబ్కమ్మకు 2 పిల్లల్ని, కవలల్ని ఇచ్చిన దేవుడు నా దేవుడు. నా విషయంలో కూడా కార్యం చేస్తాడు. చెయ్యకపోయినా పర్వాలేదు, అవసరమైతే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటాను. అంతేగాని నేనెందుకు చావాలి? నేనెందుకు అవమానాన్ని తలంచాలి? ఎవరో పనికి మనోళ్ళు మాట్లాడే మాటలు నేనెందుకు పట్టించుకోవాలి? కాదమ్మా, మాట చెప్తున్నాను నేను. అసలు పెళ్ళే వదిలేసిన తల్లి సంగతి ఏందమ్మా? పనికిరాదా? ఆమె కూడా కొట్టాలేనా? దరిద్ర మైండ్లు, దరిద్ర మాటలు, సైతాన్ మాటలు. నాకు తెలిసిన చెల్లెలు ఉందమ్మా, ఒక చెల్లెలు చిన్నది, పెళ్ళి వదిలేసుకుంది, బతికేస్తుంది అలాగా దేవుని కోసం. మరి ఆమె సంగతి ఏంది? దేవునికి ప్రతిష్ఠించుకుంది. పనికిమాలినోళ్ళు మాట్లాడే మాటలను బట్టి అధైర్యపడి కృంగిపోయి ఎన్ని తీసుకొచ్చి పెడతాడు వాడు. ఏదో ఒకటి అప్పులైనయనో, లేకపోతే పొలం పండలేదనో, పంట పోయిందనో, లేకపోతే ఇంకొకటి అయిందనో, లేకపోతే పిల్లలు కాలేదనో, ఏదో ఒక దరిద్రం తీసుకొచ్చి పెట్టి, ఇంట్లో పరిస్థితులు బాగలేవనో, గొడవలు అవుతున్నాయనో, చిన్న 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 గొడవలు అవుతున్నాయనో, ఏదో ఒకటి తీసుకొచ్చి మెంటల్గా నిన్ను ఒత్తిడి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా చేస్తాడు సైతాన్, దయ్యాలు. అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా 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 రాయించి పెట్టాడు, వాడికి ఎడమియొద్దు, అపవాదికి చోటు ఇయ్యొద్దు అని మాట్లాడాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.